హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతము సాహిత్య కళానిధి శ్రీ విశ్వనాథం సత్యనారాయణ మూర్తి గారి తెలుగు వచన రచన అయిన శ్రీ శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికండ చదువుకుంటున్నామండి. నిన్నటి భాగంలో గుణనిధి చరిత్ర చదువుకున్నామండి. గుణనిధి తర్వాతి జన్మాలలో దిక్పాలకుల్లో ఒకడైన కుబేరుడు ఎలా అయింది చదువుకున్నాము. తర్వాత కంటిన్యూ చేద్దామండి. సూత మహర్షి మునులతో ఇలా అంటున్నాడు: మునులారా, కుబేరునికి శివునితో మైత్రి ఎలా కుదిరిందో ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాను, వినండి. పూర్వం పద్మకల్పంలో బ్రహ్మమానస పుత్రుడైన పులస్క్యునకు విశ్రవసుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి వైశ్రవణుడు లేక కుబేరుడు అని పేరు. అతడు తన తపస్సు చే శివుని మెప్పించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి రాజై దానిని పాలించాడు. పద్మకల్పం గతించి మేఘవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. పూర్వజన్మం సంస్కారంచే శివభక్తి ప్రభావాన్ని ఎరిగిన కుబేరుడు కాశీనగరాన్ని చేరుకుని అచంచలమైన భక్తితో శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధనుడైన కుబేరుడు కండ్లు తెరిచి ఎదురుగా సహస్రకోటి రవిప్రభాభాసమానమైన ఆది దంపతులను చూసి ఆ తేజస్సును చూడలేక వెంటనే కనులు మూసుకొని ఇలా ప్రార్థించాడు: ఓ దేవదేవ చంద్రశేఖర, శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు, అదొక్కటే నిన్ను కోరే వరం. ఈశ్వరానుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా రెప్పలెత్తి చూసేసరికి మహాలావణ్య రత్నాకరమైన జగదంబతో కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు. లోకనాథుని చెంత పరిహాస బాసర దరహాస వదనంతో నిలిచిన ఉమాదేవిని దర్శించి కుబేరుడిలా అనుకున్నాడు: ఆహా, ఏమా సౌందర్య రూపం, ఏమి ప్రేమ సౌభాగ్యం, ఏమా శోభ, ఏమా నయనద్యుతి. ఇలా శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతివేలంగా ప్రవర్తించిన కారణంగా కుబేరునికి ఎడమ కన్ను పగిలిపోయింది. దానిని పరికించిన పార్వతీదేవి పరమేశ్వరుడితో: నాదా, ఏమి దుష్టతాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు. మదనాంతకులైన మీ దర్శన సౌభాగ్యాన్ని పొందాక కూడా ఈ తాపసునిలో కామబీజం నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే గదా అంది. దానికి శివుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు: దేవి, ఇతడు దుష్టుడు కాదు, మనకిష్టుడైన కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగివైన నీ తపస్సంపదను మనసులో మననం చేసుకొని మైమరచిపోతున్నాడు. దేవికి ఇలా ప్రత్యుత్తరమిచ్చి శంకరుడు కుబేరునితో: వత్స, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు నవనిధులకు నాదుడవుతావు. గృహ్యాకులకు, యక్షులకు, కిన్నరులకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఈ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సమీపంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను. లోకపావని అయిన ఈమె నీ తల్లి, ఈమె పాదాలకు నమస్కరించు అని దయతో ఆజ్ఞాపించగానే కుబేరుడు ఆమె పాదాలపై పడ్డాడు. సుప్రసన్న మనస్కురాలైన ఆ తల్లి కుబేరునితో: వత్స, నిరంతరము నీకు మాయందు భక్తి వర్ధిల్లుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడవదువుగాక. నా యందు ఈర్షను పొందావు గనుక కుబేరనామంతో ప్రసిద్ధుడు అవుతావు. కుబేర అంటే కుత్సుకమైన బుద్ధి కలవాడు అని అర్థం. అలా కుబేరునికి వరాలిచ్చి అలకా నగర సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖంగా ఉంటున్నారు. బ్రహ్మ తన కుమారుడైన నారదునికి చెప్పిన విషయాన్ని సూత మహర్షి మునులకిలా ఉపన్యసింపసాగాడు: పరమ తపోనిధులారా, పరమశివుడు తన పూర్ణాంశ అయిన రుద్రావతారంలో అనేక కోట్ల రుద్రగణాలతో కూడిన కుబేరుని అలకా నగర సమీపాన కైలాసంలో కొలువు తీరిన వృత్తాంతాన్ని చెబుతున్నాను, వినండి. ఉమాసహితుడైన పరమేశ్వరుడు తన నిజస్థానానికి వెళ్ళి కుబేరునికిచ్చిన ప్రతిజ్ఞా పాలన గురించి ఇలా ఆలోచించాడు: నా హృదయం నుండి పుట్టిన రుద్రుడు నిర్గుణ పరబ్రహ్మ, హరిబ్రహ్మాది సేవితుడు, నిరంజనుడు, మదభిన్నుడు, నా పూర్ణాంశ కలవాడు. నేను ఆ రూపంతో నా అనుచరగణాలతో కైలాసంలో విహరిస్తాను. అది నా తపోభూమి అని సంకల్పించగానే రుద్రుడు ఉత్సాహంతో ముందుకు వచ్చి ఉత్సాహకారకము, సకల దేవతాహ్వాన స్ఫూరకము, గంభీర ధ్వనిపూరకము అయిన డక్కను నినదించాడు. ఆ నాదాన్ని విన్న బ్రహ్మ, విష్ణువులు, మునులు, ఆగమాలు, వేదాలు, సిద్ధులు, దేవతలు, రాక్షసులు, ప్రమదులు సర్వులు అక్కడికి చేరుకున్నారు. మునులారా,
అక్కడకు చేరిన వారి సంఖ్యను చెబుతున్నాను వినండి. ముందుగా గణపతులు. వీరందరూ మహాత్ములు, సర్వలోక నమస్కృతులు. శంఖకర్ణుడను గణనాథుడు కోటి గణాలతోనూ, కేకరాక్షుడు 10, వికృతుడు 8, విశాఖుడు 64, పారియాత్రకుడు 9, సర్వాంతకుడు 6, శ్రీమాన్ దుందుబుడు 8, గణశ్రేష్ఠుడైన జాలంకుడు 12, సమదుడు 7, వికృతాననుడు 7, కపాలి 5, సందారకుడు 6, కండుకుడు 1, కుండకుడు 1, విష్టంబుడు 8, చంద్రతాపసుడు 8, కుండి వాహుడు, పర్వతకుడు, కాలుడు, కాలకుడు వీరు ఒక్కొక్కరు 12, మహాకాలుడు, అగ్నికుడు, సన్నాహుడు, కుమదుడు ఒక్కొక్కరు 100, అభిముఖుడు, ఆదిత్యమూర్తుడు, ధనావాహుడు ఒక్కొక్కటి, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రుడు ఒక్కొక్కటి, కాకపాదుడు, సంతానకుడు ఒక్కొక్కరు 60, మహాబలుడు, మధుపింగుడు మరియు పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణాలతో విచ్చేశారు. నీలుడు 90, పూర్ణభద్రుడు కూడా 90, చతుర్వక్త్రుడు 7, కాష్టాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు 64, చైత్రుడు, నకలీషుడు, లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగిదేవుడు, రిటి, అశని, బాణుకుడు ఒక్కొక్కరు 7, సనాతనుడు 64, మహాబలుడైన నందీశ్వరుడు 100 కోట్లు. ఇలా అసంఖ్యాత గణాలు రుద్రుని పిలుపుకు వచ్చి చేరాయి. వీరందరూ జటా కిరీటదారులు, చంద్రశేఖరులు, నీలగ్రీవులు, త్రిలోచనులు, ముమ్మూర్తులు, రుద్ర సారూప్యులు. ఈ విధంగా 20 కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శివుడు కైలాసానికి బయలుదేరాడు. బ్రహ్మ విష్ణువులిద్దరూ వారి గణాలతో పరమేశ్వరుని వెంట బయలుదేరారు. కుబేరుడు పరమేశ్వరుని గణనాథలను తక్కిన వారిని ఆదరంగా పూజించాడు. శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకుని ప్రీతమానసుడై మూర్ధాగ్రహణం చేసి అలకానగర సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగిన నివాసాలను కైలాస పర్వత ప్రాంతాలయందు నిర్మించమని ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞను శీఘ్రమే నిర్వర్తించాడు విశ్వకర్మ. ఒక సుముహూర్తంలో లోకనాథుడైన విశ్వనాథుడు కైలాసంలో ప్రవేశించి నూతన రత్నాలంకృత సువర్ణ సింహాసనారూఢుడై మహా తేజో విరాజమానుడై భస్మాలంకృత దేహుడై ప్రకాశించాడు. ఆ సమయంలో కమలనాభ, కమలోద్భవులాదిగా తక్కిన దేవతాగణం విశ్వనాథుని స్తుతించి అభిషేకించారు. ఆయన వారందరినీ ప్రీతితో ప్రాప్తకాములగుదురుగాక అని దీవించి నిజస్థానాలకు తరలిపొమ్మని అనుమతించి యోగనిష్ఠుడై, ధ్యానతత్పరుడై, ఆత్మరతుడై ఒంటరిగానే కైలాస పర్వతం మీద ఉండి అనేక లీలలను ప్రకటించాడు. ఆ తర్వాత దక్షపుత్రి అయిన సతీదేవిని వివాహమాడి లోకాచార పారాయణుడై క్రీడించాడు. ఇంతటితో శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహితలోని సృష్టిఖండం ముగిసిందండి. రేపు సతీఖండం నుంచి స్టార్ట్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, శివపురాణం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, చదివే టైం లేని వాళ్ళకి, ఇంకేదన్నా కారణంగా చదవలేని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో పొడుపు కదా. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెడు పాలిస్తుంది. ఏంటది? ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కమెంట్ చేయండి, లేదంటే రేపటి వీడియో వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సరు నక్షత్రాలు.